హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నా. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ సీజన్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎట్లా జరిగిందో చెప్పండి, చూడండి. ఫస్ట్ నాగార్జున సార్ వస్తారు. నాగార్జున సార్ బిగ్ బాస్ వరకు నాగార్జున సార్ ఇంకొస్తాడు. ఓకే, యాడ్స్ ఉంటాయి, యాడ్స్ చెప్పేస్తాడు. బిగ్ బాస్ హౌస్లోకి పోవాలని అంటారు. బిగ్ బాస్ హౌస్లోకి హోమ్ టూర్ చేస్తారు కదా, కామన్గా హోమ్ టూర్. బిగ్ బాస్ అండ్ నాగార్జున సార్కి ఫుల్ పరీక్ష పెడతాడు. నాగార్జున మీరు బిగ్ బాస్ హౌస్ పెట్టాలంటే ఫస్ట్ నాగార్జున చెప్తాడు. నాగార్జున సార్ చెప్తాడు, నేను బిగ్ బాస్ని మార్చేస్తున్నా అని చెప్పాను కదా. బిగ్ బాస్ని మార్చేస్తున్నా అంటే బిగ్ బాస్ అనే కొంచెం అలా తీరు మార్చేస్తున్నా అని చెప్తాడు. అదే హైలైట్ అనిపిస్తుంది. బిగ్ బాస్ మీరు హౌస్లోకి వెళ్ళాలంటే మీరు చిన్న పరీక్షలు అంటే నాకు కూడా బిగ్ బాస్ హౌస్లోకి పరీక్షలు అంటే సెలబ్రిటీస్ వెళ్ళాలంటే పరీక్షలు కావాలి కదా, కామన్ మ్యాన్స్కి పరీక్షలు ఉన్నట్టు కదా అని అంటాడు. సూపర్ అనిపిస్తుంది. అయితే సరే నేను ఏ పరీక్షకైనా సిద్ధమని అంటాడు. సరే అని అంటాడు. ఇంకా వెళ్తున్నప్పుడు హౌస్ మేట్స్ అంటే ఒక అగ్ని పరీక్ష హౌస్ మేట్స్ వస్తారు. హాయ్ హౌస్ మేట్స్ అని చెప్పి హాయ్ అని చెప్తాడు. తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. ఫస్ట్ హౌస్ చూపిస్తారు. హౌస్ చూపించినప్పుడు ఒక గేమ్ ఆడమంటారు. అది ఒకటి ఇట్లా ఉంటే డైరెక్ట్ అది దానిపైన పడితే ఓకే అని అప్పుడు హౌస్ చూపిస్తారు. హౌస్లోకి పోయిన తర్వాత కిచెన్ చూపించమంటే అంత మిరపకాయ తోరణం పెడతారు. మిరపకాయ తోరణాలు పెడితే అప్పుడు బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ మీరు కిచెన్ ఇంత ఘోరంగా పెట్టారు, ఇట్లా పెట్టారు అంటే మళ్ళీ బిగ్ బాస్ అంటే ఇలానే ఉంటుంది కదా నాగార్జున అంటాడు. అయినాక బిగ్ బాస్ తోరణాలేమో అది మిర్చి తోట ఘోరంగా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ ఎంత బాగుందో కిచెన్ కూడా అంతే ఉంది. కొంచెం ఘాటు నషీనికి ఎక్కుతున్నట్టుంది బిగ్ బాస్ అని అంటారు. తర్వాత బెడ్రూమ్స్కి వెళ్తాడు. బెడ్రూమ్లో సూపర్ ఉంటుంది, నిజంగా బెడ్రూమ్ హైలైట్ అనిపిస్తుంది. అక్కడ ఇంకొకటి గ్లాస్లో ఉంటుంది. ఇదేంటి బిగ్ బాస్ ఇలా ఉంది, ఎంత బాగుంది అని అంటాడు. అయితే అందులో పోవాలంటే చాలా ఉంటాయి కదా నాగార్జున అంటాడు. తర్వాత అది సూపర్ అనిపిస్తుంది. ఆ రూమ్ మాత్రం హైలైట్ ఉంటుంది, నిజంగా బెడ్రూమ్ అంటే అది రా బాబు, నిజం అది క్యాప్టెన్ రూమ్ అంట. సూపర్ అక్కడ కూడా ట్రై చేసి చెప్తాడు. ఒక చెప్తాడు బిగ్ బాస్ అక్కడ ఈ రూమ్ గెలుచుకోవాలంటే బెడ్రూమ్లో గెలుచుకోవాలంటే స్నేక్ ల్యాడర్ అంటే పాము నిచ్చెన గేమ్ ఉంటుంది కదా. అక్కడ ఇంట్లోకి వచ్చేవాళ్ళు కొందరు నిచ్చెన లాంటి వాళ్ళు, కొందరు పాము లాంటి వాళ్ళు ఉంటారు. పైనకి ఎక్కుతుంటే లాగే వాళ్ళు ఉంటారు, కాటేసే వాళ్ళు ఉంటారని భలే చెప్తాడు. అదైతే హైలైట్. లాగా చివరికి ఇంకా బిగ్ బాస్ బయట కూడా ఉంటుంది. అది సూపర్ అనిపిస్తుంది, నిజంగా హైలైట్ రా బాబు. హౌస్ మాత్రం సూపర్ ఉంది. బిగ్ బాస్ హౌస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. తర్వాత బయటకు వచ్చినాక అందరినీ కామన్ మ్యాన్స్ ఏవి చూపిస్తారు. అగ్ని పరీక్ష ఏవి సూపర్, నిజంగా ఆ ఏవి కూడా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ వెళ్ళడానికి ఐదుగురు మాత్రమే వెళ్తారు బిగ్ బాస్ హౌస్లోకి అంటారు. అది హైలైట్. హరీష్ సూపర్ అండి, మీరు సూపర్, నిజంగా ఒక గుండు వేసుకోవడం అలాంటిది అంటే సూపర్ అంటారు. అనుష మీరు సూపర్ అంటారు. దివ్య అందరి పేర్లు చెప్తారు. హరీష్, అనుష, దివ్య, నాగా నీ పాము పాట చాలా ట్రెండ్ అయింది కదా, సూపర్. పాము కాటేసినది. మనీష్ మంచి ఇలా మంచి ఎలా ఉంటారండి మీరు అన్నట్టు. కళ్యాణ్ సైనికుడు అని చాలా మంచిగా మాట్లాడతాడు, సూపర్ అది. ప్రియా, తర్వాత శ్రీజ, పవన్, కల్కి, శ్రేయ, షాకిబ్, దాలియా. కల్కితో మాట్లాడుతున్నప్పుడు సార్ మిమ్మల్ని చూడడమే ఒక కళ అనుకుంటే మీ ముందర వచ్చి మాట్లాడడం ఇది కళనా నిజమా అని అట్లా మాట్లాడుతుంటే కల్కిని చెబుతుంటారు. ఒకసారి గిచ్చయ్య నిజమని తెలుస్తుంది అని అంటారు. అది హైలైట్. తర్వాత దాలియా సార్ మీ ముందర ఇట్లా మాట్లాడేది అంటే బిగ్ బాస్ దాలియా నన్ను చూసేసింది, ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వద్దు వాళ్ళ ఇంటికి పంపేసేయండి అని అంటారు. అదే హైలైట్, రియల్ చెప్తున్నా. చాలా చాలా బాగా అనిపిస్తుంది. కామన్ మ్యాన్స్ ఇట్లా ఉంటారు. కామన్ మ్యాన్స్ మీరు ఆడిన తీరు సూపర్ అండి, నిజంగా హైలైట్ అనిపిస్తుంది. నాకు సార్ సూపర్ చెప్తారు, వాళ్ళందరికీ గ్రేట్ అంటారు. ఒక సెలబ్రిటీని పిలుచుదాము, ఒక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ పిలుద్దామని తను చూస్తుంది. సారీ సాంగ్తో వస్తుంది. జరగండి ఆ పాట, ఆ సాంగ్ భలే ఉంటుంది, సూపర్ డ్యాన్స్ చేస్తుంది. తర్వాత ఆమెకు సడన్గా నీ లోపల ఒక
9 మంచి క్వాలిటీలు చెప్పంటే ఆమె చెప్తుంది. అది హైలైట్ సూపర్, నిజంగా చాలా బాగా అనిపించింది. అది నాకు సార్ మీకోసం నేను మటన్ బిర్యానీ తెచ్చానంటే మీకు వంటలు వచ్చా అంటే కొంచెం చేస్తే కుక్ జాతిరత్నాల్లో కొంచెం నేర్చుకున్నాను సార్, సూపర్ బాగుంటుంది సార్, అంత మంచిగా అని చెప్పాను, బాగుంటుంది అంతే అని అంటారు. మీ బిగ్ బాస్ హౌస్లో సార్ మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసా అంటే మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే నేను వచ్చాను సార్ అంటే ఎందుకమ్మా అట్లా అని అంటే మా ఇంట్లో వాళ్ళకు తెలిస్తే కామన్గా మా ఇంట్లో వాళ్ళు నేను ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు, ఇండస్ట్రీకి వస్తే ఇట్లా కొన్ని జరుగుతున్నాయని అవన్నీ మాట్లాడడం వల్ల ఇండస్ట్రీకి రావడం మా వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నేను వచ్చేసాను, వాళ్ళకి తెలియకుండానే నేను వచ్చేసాను సార్, మా నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు, మా నాన్న ఇప్పుడు నాతో మాట్లాడాడు అది అని చెప్తుంటే బాధపడుతుంటే అది బాధ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న పేరు పూర్ణస్వామి ఉంటుంది, ఆయన పేరు అడిగి పూర్ణస్వామి గారు నేను మాటిస్తున్నాను అట్లా ఉండదు, మా ఇండస్ట్రీలో చాలా మంచి వాళ్ళు ఉంటారని మాట్లాడుతుంటే అది సూపర్. తర్వాత ఇంకా చాలా బాగా ఉంటుంది. ఆ విషయాన్ని అయితే కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే వాళ్ళ నాన్న కానీ కొన్ని సీరియల్ వల్ల కొన్ని విషయాల వల్ల నన్ను ఈ తెలుగింటి వాళ్ళు నన్ను సొంత పిల్లలాగా చూసుకున్నారు, అది హైలైట్ అనిపిస్తుంది. తర్వాత ఆశేషని డ్యాన్స్ చేసుకుంటూ వస్తారు, డ్యాన్స్ చేస్తే తర్వాత ఆమె ఏవి ఫుల్ ఎమోషనల్ ఉంది, రియల్ చెప్పిన లవ్ కోసం కొన్ని విషయాలుగా అతను ఇంకా ఎవరో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనే అతను వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా అరేంజ్మెంట్ అవంతా జరిగిందంటే చాలా బాధ అనిపించింది. ఆమె నరసింహనాయుడు సినిమా, నువ్వు నాకు నచ్చవు సినిమాలో కొన్ని సినిమాలు చాలా మంచిగా సినిమాలు తీసింది, చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఆమె డిజైన్ చాలా మంచిగా అనిపించింది. ఓకే లవ్ వల్ల కొందరు ఇబ్బందులు పడతారు, అది కామన్. తర్వాత టాప్ 13లో కామనర్స్ వల్ల ఓటింగ్ వల్ల ఒకరు వెళ్తారు అని అంటారు. అప్పుడు నాగార్జున సార్ చెప్తాడు ఓటింగ్ వల్ల ఎవరిని వెళ్తారంటే పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేడు, పవన్ కళ్యాణ్ వెళ్తాడు, అది హైలైట్, నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, నిజంగా ఆయన హుషారుగా చాలా బాగా అనిపించింది. ఓకే ఆయన ఇమాజిన్ చేసుకోలేక ఆయన పిచ్చి మాట్లాడుతుంటాడు, రియల్ నాకు అది అనిపించింది. తర్వాత సూపర్. తర్వాత ఇమాన్యుయల్ ఏవి మాత్రం ఫుల్ ఫన్, సూపర్ అయినాక కుందవదన సాంగ్ పాడతాడు, హైలైట్ అనిపించింది, అది వావ్ అంటారు. తర్వాత అమ్మ అని పసివానమ్మ తెలుగులో సారీ ఆడమ్మలాగా వాడతాడు, అబ్బాయిలాగా రెండు వాడతాడు, ఇంకా అది హైలైట్ అనిపించింది. కొంతమందిని మిమిక్రీ చేయమని చెప్తాడు, చిరంజీవి గారు మిమిక్రీ చేయమంటే సూపర్ మిమిక్రీ చేశాడు. తర్వాత విజయ్ దేవరకొండని కూడా మిమిక్రీ చేశాడు, అది హైలైట్ సూపర్ అనిపించింది. తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి పోయినాక ఇమాన్యుయల్ ఫుల్ ఫన్, నిజంగా చాలా ఫన్, ఇమాన్యుయల్ ఉంటే చాలా ఫన్ చేశాడు, అట్లా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇమాన్యుయల్ అయితే చాలా మంచిగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత షష్ఠి వర్మ ఒక సాంగ్ వస్తుంది సూపర్, నిజంగా ఆమె సాంగ్ బాగుంటుంది, అది 10 తలలు నరికేస్తా పగవాడైనా ఏదో సాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది అంత కరెక్ట్ రాసుకోలే నేను తొందర అట్లా బాగా పాడుతుంది, సూపర్ డ్యాన్స్ చేస్తుంది. అయినాక కొరియోగ్రాఫర్ డ్యాన్సర్ నువ్వు ఎలా చేసినావు అమ్మ అని నాగార్జున సార్ అంటాడు, చేయలేదు సార్ అని అంటాడు. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళా, నువ్వు ఇంత బిజీ ఉండి బిగ్ బాస్ హౌస్లోకి ఎలా వస్తున్నావు అంటే నేను కొన్ని విషయాలు నావి జరిగిన విషయాల కోసం నేనేంటో చూపించడం కోసం నేను బిగ్ బాస్ హౌస్కి వస్తున్నా సార్ అంటే అది హైలైట్. ఏమేమి సినిమాలు తీసాను అంటే పుష్ప ఫస్ట్ శర్వానంద్ సార్తో తీశాను, తర్వాత పుష్ప 2లో కూడా నేను తీశాను సార్ అంటే సూపర్ అమ్మ అంటాడు. తర్వాత కొన్ని జరిగినాయి కదా ఆ విషయం గురించి మాట్లాడతాడు. ఎవరికి భయపడకండి, ముందు సోషల్ మీడియా కమెంట్స్ పట్టించుకోకండి, బయట జరిగేవి పట్టించుకోకండి, ఏదైనా స్టాండ్ తీసుకుంటే డైరెక్ట్ స్టాండ్ తీసుకోండి అని సూపర్ చెప్తుంది ఆమె, అది హైలైట్ అనిపించింది, అదైతే సూపర్, నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత అది హైలైట్ సూపర్. ఇంకా తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి పోతుంది, అందరూ మంచిగా మాట్లాడతారు, అది సూపర్. తర్వాత బిందు మాధవి అయితే వస్తుంది, మై లేడీ విన్నర్ అంటే సార్ మీరు అగ్ని పరీక్షలో ఎన్నో నేర్చుకున్నారు సార్, వాళ్ళు మా గురించి నేర్చుకుంటూ లేరు కానీ మేము వాళ్ళతో చూసి మస్తు నేర్చుకున్నాం సూపర్ అని చెప్తుంది. నిజంగా సార్ మీ ముందర ఇట్లా ఉండడమే సో గుడ్ అని మా బావ చెప్తుంటుంది అమ్మాయి, అది హైలైట్. బిందు మాది సూపర్. ఒకరి కామన్ మ్యాన్స్ని ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అని అంటే కామన్ మ్యాన్స్లో ఎవరిని సెలెక్ట్ అంటే మాస్క్ మ్యాన్కి ఆమెకు అస్సలు పడదు, కానీ మాస్క్ మ్యాన్ ఎందుకు చేసుకున్నావు అంటే ఒకప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఆయనని నువ్వు ఒక మనిషివే కదా అదే అన్నాడు. అప్పుడు ఎలా అంటే ఆయన లోపల ఒకటి ఉంది సార్, ఆయన లోపల తెలియని ఒకటి ఉంటుంది, అది హైలైట్ అనిపిస్తుంది. అబద్ధం అస్సలు చెప్పాడు, అవతలని ఇమిటేట్ చేసి అయినా అవతల గురించి చేసి మాట అవతల మీదకి వేసే అంత
టాలెంట్ ఉంది, ఆయన సూపర్ సార్, బిగ్ బాస్ హౌస్కి ఇలాంటి ప్లేస్ ఉండాలని అంటారు, సూపర్ అని చెప్తాడు. మాస్క్ మ్యాన్ బాగా చెప్తాడు. మాస్క్ మ్యాన్ ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత మాస్క్ మ్యాన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాక నువ్వు ఎవరిని మిస్ అవుతావు అంటే మా వైఫ్ని అంటారు. అయితే మీ వైఫ్ని చాలా మిస్ అవుతా అంటే 2 శరీరాలు ఒక ఆత్మ సార్, మా వైఫ్ నా లోపలనే ఉంటుంది ఎప్పటికీ అని బాగా చెప్తారు, సూపర్ అని. ఇంకా లోపలికి పోతారు, హైలైట్. తర్వాత హరీష్ గారు ఏమైనా వీళ్ళందరూ లోపలికి పోతారు. తర్వాత హరీష్ గారు ఒక వీళ్ళకు ఒకటి అదేంటంటారు గేమ్, అదేంటంటే ఒక హౌస్మేట్స్కి, ప్రతి హౌస్మేట్స్కి ఇంట్లో ఒక వర్క్ ఏమని చెప్తారు. సారీ, పవన్ కళ్యాణ్ తనుజ ఆశశైనికి ఏమిస్తాడు, తనుజకు ఆశశానికి పవన్ కళ్యాణ్ బాత్రూమ్ క్లీనింగ్ ఇస్తాడు, అది హైలైట్ ప్రతి ఒక్కరు. తర్వాత పవన్ కళ్యాణ్ అదేంటంటారు మాస్క్ మ్యాన్ వీళ్ళకి ఏమిస్తారంటే ఇమాన్యుయల్కి షష్ఠికి వీళ్ళిద్దరికి హౌస్ క్లీనింగ్ ఎవరు కావాలంటే ఇమాన్యుయల్కి ఇస్తాడు, అది సూపర్, అది హైలైట్. 1 వీక్ మొత్తం భరణి, ఇంకా తర్వాత భరణి గారు ఏవి వస్తుంది, ఏవి సూపర్, నిజంగా హైలైట్. ఏవి తర్వాత ఆయన ఏవి తర్వాత ఒకటి పట్టుకొస్తాడు, ఆయన చైను, అది ఏదో సెంటిమెంట్ అంట, అది బిగ్ బాస్ హౌస్ కాదు మనం, ఆ సెంటిమెంట్ అంట, ఆ చైన్ తీసుకుపోతే రానేమంటే లేదు సార్ లేకపోతే నేను వెళ్ళిపోతా సార్ అన్నట్టు, సరే అని అంటారు. మళ్ళీ కోసేపటికి మళ్ళీ భరణి గారిని పిలుస్తారు. భరణి గారు పిలిచినాక ఒక అందులో ఏం లేదు, ఒక చైన్ ఉంది, ఆ చైన్ ఆయనకు సెంటిమెంట్ అంటే అందుకోసం నేను ఆయన వేసుకుని ఉంటారు. తర్వాత మీరు బాగా జిమ్ బాడీ కదా అంటే మీ ముందర ఏం తక్కువ సార్ నేను అంటే మీరు జిమ్ బాడీ కదా, ఆ విషయానికి ఇంకా బాగా అది హైలైట్ అనిపిస్తుంది, నిజంగా సూపర్ అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. అదాక పవన్ని భరణి ఇద్దరిని ఫ్రెషర్ చేస్తారు, పవన్ గెలుస్తారు, డిమాండ్ పవన్ గెలుస్తారు, అది సూపర్. తర్వాత రీతు వస్తుంది, రీతు దబిడి దబిడి దిబిడి దబిడి సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అదే. తర్వాత నాకు సార్ వస్తుంది, నాకు సార్ వచ్చి హలో దివ్య అంటే సార్ నాకు ఆ పేరు నచ్చదు సార్ ప్లీజ్ అనకండి సార్ అంటే ఆ పేరు నీకు ఎందుకు నచ్చదమ్మా అంటే దివ్య అనేవారు ర్యాండమ్ సార్, అందరిలో దివ్య అనే వాళ్ళ పేరు చాలా ఉంటుంది, మా క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారు, దివ్య అనేదారు ఎవరమ్మా ఏదైనా తప్పు వేస్తే దివ్య అనేది అందరు లేస్తుంటే మళ్ళీ ఉండేది, అందుకోసం నేను రీతు అని పెట్టుకున్నాను సార్ అంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే నేను, అమ్మ, తమ్ముడు ఉంటాం, మా అన్నయ్య ఉంటాను సార్ అంటే మా నాన్న రీసెంట్గా చనిపోయాడు కానీ మా నాన్న ఎవ్రీథింగ్ సార్, నా బెస్ట్ ఫ్రెండ్ అన్నీ మా నాన్న సూపర్ అని వల్ల చెప్తుంది. అయినాక చాలా బాగా మాట్లాడుతుంది. తర్వాత ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. సార్ నాకు మీ ఎనర్జీ కావాలని, ఇక సేమ్ ఎవరు బా నెత్తిన సేమ్ విష్ణుప్రియలాగా అది విష్ణుప్రియలాగా అనిపిస్తుంది. ఆ విష్ణుప్రియ తర్వాత అది ఇంకా విష్ణుప్రియలాగా ఎనర్జీ హగ్గిచ్చి వెళ్ళిపోతే కార్మకి సరే సూపర్. అది ఈమెయిల్ కూడా హైలైట్ అనిపిస్తుంది ఆ విషయానికి. మీరు హాయ్ అండి నేను రీతు అంటే హాయ్ అండి అది వాళ్ళు మాట్లాడితే అది సూపర్. తర్వాత కొంతసేపు అంటారు కామన్ మ్యాన్స్ పిలుస్తారు, మళ్ళీ కామన్ మ్యాన్స్లో నాగార్జున సార్ పిలుస్తాడు, అది పవన్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక పేరు ఎవరంటే పవన్ డిమాండ్ అని. గేమ్స్ ఆడలేడు, ఏం ఆడలేడు, ఓటింగ్ పరంగా ఉండొచ్చు కాదని నేను చెప్పాను కానీ పవన్ డిమాండ్ పవన్ ఎందుకంటే జపానీస్ నావెల్స్ వల్ల ఆయన ఒక పవన్ డిమాండ్ అని పేరు పెట్టుకున్నట్టు, అది హైలైట్. ఆయన బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తాడు. అనగా నీతో పాటు ఎవరిని తీసుకెళ్తావు అనుకుంటా అంటే నేను శ్రీజన్ తీసుకెళ్తా సార్ అని చెప్తాడు కామన్గా. అట్లా చూడమ్మా సూరాదు చూడమని అంటారు, అది సూపర్. ఆయన బిగ్ బాస్ హౌస్కి పోతాడు. బిగ్ బాస్ హౌస్కి పోయినాక రీతుకు భరణికి ఒక గేమ్ ఒకటి ఇవ్వాలి కదా, ఏదో ఒక టాస్క్ వేయాలి. 1 వీక్ వరకు కిచెన్ ఎవరు కడుగుతారని అంటే భరణి గారు రీతు ఇద్దరు ఇట్లా అంటే రీతు అస్సలు ఇవ్వద్దు అని అంటారు కానీ రీతుకి వేస్తారు, అది హైలైట్. రీతు 1 వీక్ వరకు కిచెన్ అంతా కడగాలి, అది సూపర్. సంజన ఏవి చూసామో అది ఏవి ఫుల్ ఎమోషనల్ ఉంది. ఆమె ఒక కేసు వల్ల ఆమె ఇరుక్కోవడం వల్ల ఆమెను అన్నారంట, ఆమెకి 2 పిల్లలంట, వాళ్ళ హస్బెండ్ డాక్టర్ అంట, ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ అందరితో వదిలిపెట్టి ఏమి వచ్చిందంట. అసలు భారం కానీ నేను గెలుస్తానో గెలవనో నాకు తెలియదు కానీ నేను నిరూపించుకోవాలని కోసం నేను వస్తున్నాను సార్ అని బాగా చెప్తుంది, సూపర్. ఆమె అది హైలైట్. తర్వాత ఇంకెవరు ఏమి బిగ్ బాస్ హౌస్లోకి పోతే వాళ్ళందరూ ఇంకా చెప్తారు బుజ్జి గారి సినిమాలో ఆమె అది ఇది అని మాట్లాడితే అది హైలైట్. రామ్ రాథోడ్లో రాను బొంబాయికి రాను పాట పాడుకుంటూ వస్తాడు, అది సూపర్. హాయ్ రామ్ అనే సార్ అంటాడు, నాగర్ సార్ రామ్ అనాలా రాథోడ్ అనాలంటే రామ్ రాథోడ్ అనండి సార్ అంటాడు, సూపర్. సార్ మీద సాంగ్ పాడతాడు, నిజంగా హైలైట్ అనిపిస్తుంది. నిజంగా సోగ్గాడే చిన్న నాయన అట్లా బల పాడతాడు పాట, ఆ రాము అట్లాంటి సాంగ్ ఒకటి పాడతాడు, అది హైలైట్. ఇంకా తర్వాత బిగ్ బాస్ హౌస్లో మీ సాంగ్ వరల్డ్
మిస్ వరల్డ్ వరకు పోయింది నీ సాంగ్ అంటే ఇప్పటివరకు ఎంత మిలియన్ పోయిందంటే 5-16 మిలియన్ పోయింది సార్ ఇప్పటికైతే అని అంటే అవునా సూపర్ అని అంటాడు. అంత ఈజీగా ఎలా చెప్తున్నావు అయ్యా, మంచి మంచి సినిమాలు వేసే అంత పోవు, అట్లా అంత ఈజీగా చెప్తున్నావు, ఎంత బాగుంది అనుకోవాలా అంటే నవ్వుతాడు. కానీ బాగుంది, అది హైలైట్. తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి పోతాడు, ఇంకా అందరూ వాళ్ళు మాట్లాడతారు, అది కామన్. తర్వాత కామన్ ఇప్పుడు ఎవరు నవదీప్ వస్తాడు. నవదీప్ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్స్ లోకాలు పంపిస్తారు. కామన్ మ్యాన్స్ పంపించేటప్పుడు సార్తో చాలా మంచి మాట్లాడతారు. నవదీప్ చాలా తీర్థం అన్ని వాళ్ళని చాలా పరీక్ష పెట్టాం సార్, కానీ వాళ్ళు నెగ్గిరు, అది హైలైట్ అనిపించింది, నాకు సూపర్ అనిపించింది అని నవదీప్ చెప్తాడు. నవదీప్ చెప్పిన తర్వాత ఇంకా ధర్మశ్రీజన్ తీసారు. ధర్మశ్రీజన్ చూసిన ఫస్ట్ వచ్చినప్పుడు ఆమె గురించి ఇంకా ఉంటుంది కావాలి, మనకు అందరికి తెలిసింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఆమె నిజైతే చిరాకు అది ఇది అనుకున్నాం, కానీ సూపర్ మాట్లాడింది, హైలైట్ మాట్లాడింది. శ్రీముఖిని కూడా ఎడవలేదు, అంత మాట్లాడింది సార్, నిజంగా హైలైట్ అని అంటారు. తర్వాత ఇంకా లోపలికి పోతుంది ధర్మశ్రీజన్, సార్ నేను చాలా బాగుతా అది ఇదని ఇంకా ఆడియన్స్కి ఒక ఓటా పిల్లలాగా చేసుకుంటూ పైలో పోతుంది. తర్వాత లోపలికి పోయినాక రామ్కి సంజన వీళ్ళిద్దరు ఇట్లా అందరికీ ఒకటి వేయాలి కదా, అంటే క్లాస్ బట్టలు అందరు బట్టలు ఉతకాలంటే వామ్మో ఇది ఎంత ఘోరం, అందరి బట్టలు 1 వీక్ మొత్తం రామ్ రాథోడ్ ఉతుకుతాడు, అది అది హైలైట్. సరే సుమన్ శెట్టి ఆయన వీడియో ఫన్ ఉంది, చాలా బాగుంది, అదైతే నంది అవార్డు కూడా వచ్చిందంటే సుమన్ శెట్టికి, హైలైట్ అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. 300 పైగా సినిమాలు తీసిందంట, అంటే తెలుగు తమిళ్ కన్నడ అన్ని ఛానల్లో చేసుకున్నట్టు సినిమాలు, హైలైట్ అనిపించింది. ఆయనకు ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు ఉన్నారు, అది హైలైట్ సూపర్. సుమన్ శెట్టి గారు ఎంత నిజంగా అన్ని సినిమాలు తీసినా ఎంత కరెక్ట్, ఎంత బాగా మాట్లాడినంటే అది హైలైట్ అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది, అది సూపర్. తర్వాత కామన్ మ్యాన్స్లో లాస్ట్ ఎవరు పోతుండ్రు అని అంటే ప్రియా పోతుంది. ప్రియా అయినప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే సార్ ఇప్పుడు ప్రియా నువ్వు సింగిలా మింగిల్ అంటే సార్ నేను సింగిల్ సార్ అని అంటారు, అది హైలైట్. ప్రియా ఏదో లవ్ ట్రాక్ వేసాను నాకు అర్థమైంది. ప్రియా పోయింది. ప్రియా పోయిన తర్వాత ఇంకా సుమన్ ఇంకా అదే హైలైట్ అనిపిస్తుంది. ప్రియా పోయిన తర్వాత ఇంకా లాస్ట్ అందరూ అయిపోయారు అని అంటారు అయిపోయారు ఇంకా వెళ్ళిపోతున్నట్టే. అప్పుడు శ్రీముఖి సార్ ఒక 1 మినిట్ సార్, 1 మినిట్ అని శ్రీముఖి వచ్చి కొంచెంసేపు మాట్లాడిన తర్వాత అందరూ అవుతుంది సార్, నాకు ఒక్క విషయం సార్, ఒకటి సార్, వీళ్ళు చాలా గేమ్ ఆడి చాలా మంచిగా ఆడిండ్రు, కానీ నేను ఒక్కరిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించాలని అనుకుంటున్నాను సార్ అని అంటే, ఎవరిని పంపించాలనుకుంటున్నావు అని అంటే, సార్ ప్లీజ్ సార్ అంటే నాకు సార్ సరే నేను అమ్మాయిలు చెప్పిన మాట వింటా కాబట్టి అని అంటారు. మీ కళ్యాణం ఎప్పుడు శ్రీముఖి అంటే సార్ చేసుకుంటే సార్ మిమ్మల్ని చేసుకుందామంటే అమల గారు ఉన్నారని కామెడీ మాట్లాడుతుంటే అది హైలైట్. తర్వాత మనీష్ని పంపిస్తారు. మనీష్ అబ్బా పోతారా నాయన అని అనుకుంటాడు. మనీష్ సూపర్ అనిపిస్తుంది. మనీష్ లోపలికి పోతాడు, అది హైలైట్. నిజంగా బిగ్ బాస్ హౌస్లో 5 మెంబర్స్ పోయారన్నారు, కానీ 6 మెంబర్స్ పోయారు, అది హైలైట్. తర్వాత అందరూ టాస్క్లు వచ్చినాయి, అందరు పోయారు. తర్వాత లాస్ట్లో మిగిలిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి టాస్క్ రాలంటే కుక్ 1 వీక్ మొత్తం ప్రియా ఇస్తుంది, 1 వీక్ మొత్తం కుక్ ఎవరు చేయాలి, సంజన కుక్ అని వంటలే కదా అన్ని గొడవలే దవేది అని సార్ చెప్తుంటారు, అది హైలైట్. నిజంగా ఇంపార్టెంట్ ఒకటి చెప్తుంటాడు. బయట ఒక రూమ్ ఉంటుంది, బయట కొన్ని బెడ్స్ ఉంటాయి, లోపల కొన్ని లోపల లగ్జరీ ఉంటుంది, బయట రెంట్ ఉంటుంది, అది ఓనర్స్ లోపల వాళ్ళు, బయట రెంటర్ వాళ్ళని అంటారు. వాళ్ళు కామన్ మ్యాన్స్ పక్కకు పెడతారు, సెలబ్రిటీస్ పక్కకు పెడతారు. అయితే కామన్ మ్యాన్స్కి ఏమో ఓనర్స్, రెంట్కున్న వాళ్ళేమో ఇక్కడ అన్నీ ఉంటాయి, అక్కడ అస్సలు అన్నీ మామూలుగా ఉంటాయంట, అదేమో హైలైట్. రేపటి నుంచి చూడాలి ఇంకా ఎట్లా ఉంటుందో గొడవలు అవన్నీ, అది హైలైట్ అనిపించింది. ఇంకా అవుటర్స్ విన్నర్స్ అని అవుట్ సైడ్ పిలిచారు అంటే ఏమైనా సార్ అప్పుడప్పుడు మేము పోయి రావచ్చా అంటే పోయి రాదా అని చూద్దాం అని అంటారు, అది హైలైట్ అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మీడియం అనిపించింది, అంత బాగుందని చెప్పాను, అంత బాగాలేదని చెప్పాను, నార్మల్ అనిపించింది. ఏం డోసులు అంత లేదు, ఎవరు గట్టి కాంపిటీషన్ కూడా ఎవరు లేరు. ఇమాన్యుల్ కొంచెం ఫన్ వైజ్గా ఇమాన్యుల్ ఉన్నాడు, కానీ అంత కాంపిటీషన్ ఎవరని నాకు అనిపిస్తలేదు. చూద్దాం, ఏమో కొంచెం సృష్టి వర్మ కూడా చాలా బాగా అనిపిస్తుంది అంటే గేమ్స్ ఆడేటట్టున్నారు. శ్రీజ మనకు వీళ్ళు చేసిన అగ్నిపరీక్ష కామన్ మ్యాన్స్ తెలుసు, కానీ వాళ్ళదైతే ఏమవుతుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా కష్టపడి చేస్తున్నా, నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.